ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభలగ్న జాతకులకి లగ్నంలో కనుక ఏ గ్రహాలు ఉంటాయి అంటే ఆ గ్రహాల్లో లగ్నంలో ఏ గ్రహం ఉంటే, అలాగే లగ్నం తర్వాత మిగతా స్థానాల్లో ఏ గ్రహాలు ఉంటే, ఏ గ్రహం ఉంటే దాని యొక్క ఫలితాలు ఎలాగుంటాయి, వాడి యొక్క జీవితం ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయా గ్రహాలు ఆయా వ్యక్తులకి ఎలాంటి యోగాలను ఇస్తాయి, ఎలాంటి సంతోష సౌభాగ్యాలను ఇస్తాయి, ఎలాంటి ఐశ్వర్యాలను ఇస్తాయి, ఎలాంటి దుఃఖాలను ఇస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కుంభలగ్న జాతకులకి రాహు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభలగ్న జాతకులకి రాహు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా లగ్నంలో రాహు గనక ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఈ లగ్నంలో రాహు అంటే కుంభలగ్నం అంటేనే ఆ లగ్నంలో రాహు ఉంటే కనుక ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం మనం ఒకసారి కనుక తెలుసుకుంటే, ఈ లగ్నంలో కనుక రాహు ఉంటే కనుక అలాంటి వారికి ధన వ్యయం, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనాలోచిత ఖర్చులు ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ మిత్రులు అంతా కూడా మీకు దూరం అయిపోతారు. మిత్రులు ఎవరు కూడా మీకు దగ్గరగా ఉండరు. అలాగే శరీర బాధలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్య సూచనలు కూడా, అనారోగ్య బాధలు కూడా మీకు ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే గుడి యొక్క దృష్టి పడితే మాత్రం ఖచ్చితంగా ఈ బాధలన్నీ డెఫినెట్గా తగ్గుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కనుక రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ధన వ్యయం అవుతుంది, ఖర్చులు బాగా పెరుగుతాయి, మనశ్శాంతి, మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుంది, అనారోగ్యం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మూడవ స్థానంలో ఖచ్చితంగా రాహు మేలు చేస్తాడు. మూడవ స్థానంలో అంటే తృతీయ స్థానంలో కనుక ఆ రాహు కనుక ఉంటే అలాంటి వాళ్ళకి దీర్ఘ ఆయుర్దాయం ఉంటుంది. అంటే వాళ్ళకి విపరీతమైన ఆయుర్దాయం కలుగుతుంది. అంటే బాగా ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, ధన లాభాలు కూడా కలుగుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మూడవ స్థానంలో ఖచ్చితంగా రాహు కుంభలగ్న జాతులకి మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాలుగవ స్థానంలో కనుక రాహు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి కూడా రాహు మేలు చేస్తాడు. నాలుగవ స్థానంలో చతుర్థాధిపతి శుక్రుడు కుంభరాశికి అంటే శనికి మిత్రుడే కాబట్టి, ఈ శనికి ఛాయాగ్రహం రాహువే కాబట్టి రాహుకు కూడా మేలు చేస్తాడు. అందువల్ల నాలుగవ స్థానంలో సుఖజీవనం ఉంటుంది, సంఘంలో గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి మంచి పలుకుబడి ఉంటుంది, అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఐదవ స్థానంలో పంచమాధిపతి బుధుడు కూడా శనికి మిత్రుడే. శనికి మిత్రుడు అంటే శనికి ఛాయాగ్రహమైన రాహుకు కూడా మిత్రుడే అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఐదవ స్థానం కూడా రాహుకి మేలు చేస్తుంది. పంచమ స్థానంలో కనుక రాహు ఉంటే ఖచ్చితంగా వాడికి కూడా మంచి సుఖజీవనం ఉంటుంది, ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే పిల్లలకు సంబంధించి మాత్రం పంచమంలో రాహు అనేది అంత యోగ్యమైనది కాదు. అలాంటి వారికి పిల్లల వల్ల సమస్యలు ఉంటాయి. పిల్లలు లేకపోవటం కానీ, ఒకవేళ పుట్టిన మిస్ఫైర్ అవ్వటం కానీ, లేకపోతే ఏదో రకమైన పిల్లల సమస్యలు ఉండటం కానీ జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే షష్టమ స్థానంలో రాహు ఉంటే, ఈ షష్టమ స్థానంలో కనుక రాహు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారికి షష్టమ స్థానం అంటే శత్రుస్థానం, అది ఆరోగ్య స్థానం. అందువల్ల ఖచ్చితంగా అలాంటి వారికి ఆ శత్రువుల వల్ల ఎక్కువగా బాధలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. శత్రువుల వల్ల వాళ్ళు ఎక్కువగా జీవితంలో నష్టపోతారు, శత్రువుల వల్ల వీళ్ళు ఎక్కువగా నిందల పాలవుతారు, శత్రువుల వల్ల వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అప్పులు అవి కూడా వీళ్ళకి పెరిగిపోవడానికి, ఈ అప్పుల బాధతో వీళ్ళు నానా బాధలు పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభలగ్న జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే సప్తమ స్థానంలో కనుక ఆ రాహు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్కి అనారోగ్యాలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులకి అనారోగ్యాలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో అనారోగ్యాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది, మానసికమైన ఆనందం దూరం అవుతుంది, సంతోషం అనేది ఉండదు సప్తమంలో రాహు ఉంటే. అయితే ఇక్కడ నేను చెప్తున్న ప్రతి గ్రహం కూడా వాటి మీద కనుక గురు దృష్టి కనుక పడితే, శుభగ్రహాల యొక్క దృష్టి పడితే కనుక చాలా వరకు మేలు జరుగుతుంది. ఈ తీవ్రత అంత ఎక్కువగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అష్టమంలో కనుక రాహు ఉంటే కనుక డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఆయుష్ స్థానంలో రాహు ఉంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. అలాగే అనారోగ్యం కూడా ఎక్కువగా సూచిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 9వ స్థానంలో, ఈ 9వ స్థానంలో కనుక రాహు ఉంటే కనుక అలాంటి వారికి పితృ సౌఖ్యం ఉండదు. వాళ్ళకి తండ్రి నుంచి ఎలాంటి సౌఖ్యం ఉండదు, తండ్రి నుంచి ఎలాంటి సహకారం ఉండదు, తండ్రి నుంచి ఎలాంటి ప్రేమ అభిమానాలు ఉండవు, ఏది దక్కదు అలాంటి వ్యక్తులకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 10వ స్థానంలో కనుక రాహు కనుక ఉంటే అలాంటి వారు చాలా చిన్న చిన్న ఉద్యోగాలు, అంటే వాళ్ళ చదువుకి తగ్గట్టుగా కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసిన ఆ ఉద్యోగాల వల్ల వాళ్ళు జీవనం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 11వ అంటే లాభస్థానంలో కనుక రాహు కనుక ఉంటే, ఈ రాహు ఎప్పుడు కూడా మాయాగ్రహం కాబట్టి మాయ చేసి మీకు డబ్బులు కలగజేయడానికి అవకాశం ఉంటుంది. మాయ వల్ల మీకు డబ్బులు వస్తాయి. ఆ జోదాల వల్ల కానీ, స్టాక్ మార్కెట్ వల్ల కానీ, వాటి వల్ల అంటే తప్పుడు కార్యక్రమాలు చేయటాల వల్ల, ఇలాంటి వాటి వల్ల మీకు డబ్బులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో కనుక రాహు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా డబ్బులు బాగా ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే తప్పుడు వ్యక్తులతో, అలాగే నీచులతో సాంగత్యం ఏర్పడడానికి, నీచులతో స్నేహం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద కుంభలగ్న జాతకులకి రాహు 3, 4, 5 స్థానాల్లో ఎక్కువగా మేలు చేస్తున్నాడు. అలాగే 11వ స్థానంలో కూడా వీళ్ళకి ఎక్కువగా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి రాహు గ్రహానికి అధిపతి దుర్గామాత. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాహు గ్రహం బాగలేని వాళ్ళంతా కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేయండి, దుర్గానామస్మరణం చేయండి. ఖచ్చితంగా రాహు యొక్క తీవ్రత, ఆ దోష తీవ్రత తగ్గుతుంది. దీనికి తోడు ప్రేక్షకులంతా ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఇది నేను సాధారణంగా స్థూలంగా చెప్తున్న విషయాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇది ఆ యొక్క స్థానాలను బట్టి నేను ఆ స్థానాల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందని చెప్పాను. తర్వాత అదొక్కటే కాదు, ఆ స్థానానికి మళ్ళీ ఎలాంటి శుభదృష్టిలు కలిగినాయో, ఎలాంటి గ్రహాల యొక్క దృష్టి పడిందో, ఎలాంటి గ్రహాలకి నీచ పట్టినాయో, ఎలాంటి గ్రహాలు ఉచ్చబట్టినాయో, వాటి ద్వారా కూడా మనం ఈ ఫలితాలను అంచనా వేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ అవగాహన కోసమే మాత్రమేననే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఏదేమైనప్పటికీ కూడా రాహుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా మీకు ఎంతో కొంత మానసికమైన వ్యధను పెంచుతుంది. కాబట్టి మానసికమైన ప్రశాంతతని దూరం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గామాత ఆరాధన చేయండి. ముఖ్యంగా రాహుకాలంలో కనుక దుర్గామాతకి దీపారాధన చేసి ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా మీకు దోష తీవ్రత తగ్గి మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.